భారత్ న్యూస్ కి స్వాగతం. హెచ్ఏఎల్ బాలానగర్ మంగళవారం సిఎస్ఆర్ లో భాగంగా సామాజిక అధికారిత శిబిర్లో భాగంగా 16 మంది దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ 3 సైకిల్స్ ను ఎలింకో వారి సహాయ సహకారాలతో సుమారు 98.77 లక్షల వ్యయంతో సమకూర్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఏఎల్ జిఎండి రామ్మోహనరావు, సిఓపి ఏవి మురళీకృష్ణ, డీజీఎం సూర్యకాంత్ రౌచ్, ఎలింకో డీజీఎం సంజయ్ సింగ్, P&O ఆఫీసర్ రవిశంకర్, హెచ్డబ్ల్యూ అధ్యక్షుడు వెంకటాద్రి ఇతరులు పాల్గొన్నారు. I request Sanjay Singh sir. Sir. Second, I request Rammohan Rao sir to please handle this, hand over this tricycle and helmet to the Mr. Chiranjeevi. సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అంటే కంపెనీ ఎదగడమే కాకుండా కంపెనీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కూడా ఎదగాలి. అటువంటి లాభాల్లో కొంత డబ్బులు సమాజంలో ఉన్నటువంటి సామాన్యమైన ప్రజల కోసం ఖర్చు పెట్టాలనే సదుద్దేశంతో ఏదైతే భారత ప్రభుత్వం సిఎస్ఆర్ పాలసీ తీసుకొచ్చిందో ఆ సిఎస్ఆర్ పాలసీని తూచా తప్పకుండా హెచ్ఏఎల్ కంపెనీ మేము అమలు చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ Sri Koli Nageshwar Rao, President Disabled Rights Forum, Telangana. Sri Chandrakumar, President HAOA. Sri K. Venkatri, President HAWA. Have gathered here because HAL Hyderabad Avionics Division is sponsoring a CSR project for disabled people, giving them battery motorized tricycles. The whole budget is of 98 series. I request now our dignitaries to please come up and speak for 5 minutes. చేసినప్పుడు బాలలత మేడం పిలిపించాం. దగ్గర చేస్తాం సార్, వీళ్ళు కూడా మంచిగా చేస్తారు. I request Ravi Shankar ji, Officer Alimko, to hand over this tricycle and now I request Suryakant Raut
రైట్ సార్. సార్ ఇంకే I request please gather again. రెడీ సార్. సంజయ్ సింగ్ గారు, నాగేశ్వరరావు గారు, మై వెంకటాద్రి గారు అండ్ మై హెచ్ఏఓఏ అఫీషియల్స్, అదర్ డిగ్నిటరీస్, సిఓపి, డీజీఎం, హెచ్ఆర్. ఇది ఒక పెద్ద అకేషన్ మాకు. ఎందుకంటే హెచ్ఏఎల్ గురించి మీకు ఎంత తెలిస్తే అనేది డౌట్ నాకు. హెచ్ఏఎల్లో ఏంటంటే హెలికాప్టర్స్ మీరు పైన చూస్తూ ఉంటారు. హెలికాప్టర్స్ మేము తయారు చేస్తాం, కంపెనీ తయారు చేస్తాం. ఎయిర్ క్రాఫ్ట్స్ హెచ్ఏఎల్ తయారు చేస్తాం. సో అటువంటి పెద్ద కంపెనీ ఇది. ఓకే, 20 కంపెనీలు ఇటువంటివి ఉన్నాయి హెచ్ఏఎల్లో, డిఫరెంట్ ప్లేసెస్లో. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఒకటి లక్నోలో ఉంది, ఒక బెంగళూరులో ఉన్నాయి. సో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. మొత్తం మా ఇంజనీర్సే మొత్తం ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్స్ డిజైన్ చేసి తయారు చేస్తాం. సో మీరు పైకి చూస్తుంటారు ఎంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయో. ఇందులో డిఫెన్స్ కంపెనీలో ఫస్ట్ కంపెనీ అన్నమాట మహారత్న స్టేటస్ వచ్చిన కంపెనీ. దానికి తోడుగా మా మేనేజ్మెంట్ తరఫున ఆల్వేస్ ఏమనుకుంటామంటే ఓకే, ప్రాఫిట్స్తో పాటు మన సొసైటీకి కూడా అన్ని విధాలుగా సహాయం చేయాలనేది మా ఉద్దేశం. దాని ప్రకారమే మెడికల్ సైడు చాలా ఎక్విప్మెంట్ కొనిస్తూ ఉంటాం, క్రోర్స్ ఆఫ్ రూపీస్. మెడికల్ సెంటర్స్ కట్టించాం. స్కూల్స్, పిల్లలకి స్కూల్స్ మొత్తం బిల్డింగ్ అంతా కట్టించి ఇచ్చాం. కంప్యూటర్ సెంటర్స్ పెట్టించాం. ఇది ఒక చాలా పెద్ద గొప్ప విషయం మాకు. ఎందుకంటే మీరు ఫ్రీగా నడవలేని పరిస్థితి. బట్ మీరు రేపు ఇలా వెళ్తూ ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము ఇచ్చిన వెహికల్స్ మీరు ఆనందంగా దీనికి ఖర్చు పెడుతున్నాం. ఇవి కాకుండా 500 ఇటువంటివి రేపు మచిలీపట్నంలో ఈ నెలాఖరికి ఇవ్వబోతున్నాం అన్నమాట అందరూ కూడా. ఓకే, అది కాకుండా మీరు ఇప్పుడు ఈ పొజిషన్ అది ఏంటి మేము ఇలా ఉండిపోయామనే ఆలోచన మీకు ఉండకూడదు. ఇప్పుడు మా కొలీగ్ చెప్పినట్టుగా మొన్ననే నేను ఈ డిసేబుల్డ్ డే అని చెప్పి చేసినప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు ఏంటి అందరికీ కావాల్సింది కాళ్ళు చేతులు కాదు, బ్రెయిన్. మీరు హాయిగా ఈ ట్రైస్కేల్లో కూర్చుని మొత్తం దునియాని నడిపించవచ్చు కదా. టెక్నాలజీ ఆ రకంగా వచ్చింది. సో మీరు ఆలోచనతో చాలా గొప్ప విషయాలు చేయొచ్చు. గొప్ప వాళ్ళు చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చూస్తే హిస్టరీలోని సో పూర్తి కూడా యుద్ధాలు కూడా జరుగుతాయి ఎలక్ట్రానిక్. ఓకే, సో అందుచేత మీరు ఏమీ ఫీల్ అవ్వకుండా ఇది ఇచ్చింది ఒక మంచి అకేషన్లో మేము ఇస్తున్నాం. దీంతో మీకు హెల్త్ ఇంకా బాగుండాలి, అన్ని విధాలా మీరు ముందుకు రావాలి, హెచ్ఏఎల్ పేరు కూడా ముందుకు తీసుకురావాలి. మీరందరూ వచ్చి ఇక్కడ తీసినందుకు అందరికీ నమస్కారం.